నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మానసిక గాయానికి మందు. మనకు అందించిన వారు ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు అంత అవసరం. ఓడిన వ్యక్తి తన అభ్యాసము, శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని దిగులు పడుతుంటాడు. అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమిచ్చే అనుభవం గొప్పదని, ఆటలోని మెలకువలను మరింతగా ఒడిసి పట్టుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తథ్యమని, స్ఫూర్తిదాయక మాటలు చెబితే అతడి మనసు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తమవుతాడు. విజయానికి మిత్రులుంటారు, అపజయం ఒంటరిది అన్న లోక విదితం. పోటీ ఏదైనా ఓటమి పాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావ తత్వం అతడికి వెన్నుదన్నవుతుంది. విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మరచిపోలేడు. జీవితం అంటే కష్ట సుఖాల పడుగ పేక. ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరం ఊహించలేం. అందుకే బాధల్లో ఉన్న వారిని ఓదార్చడం, ఆదుకోవడం మానవత్వ భావనకు తొలిమెట్టుగా భావించాలి. ఆ పన్నుల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడం అవుతుంది. మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటి వారి మనసును గాయపరుస్తారు. శరీరానికి తగిలిన దెబ్బల మానసిక గాయం బయటికి కనిపించదు, కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది. మనం ఉపశమనంగా చెప్పే 4 మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి. ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు, బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి. మానసిక అర్భకులను ఒక కంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చెయ్యాలి. కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనై కుంగిపోతూ ఉంటారు. సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు. మాటలతో వారిలోని నైరాశ్యాన్ని పారదోలాలి. అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షసగణం, నా అన్నవారు లేరు. అలాంటి సమయంలో త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంత్వన చేకూర్చి ఉంటుందో కదా. యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళినా త్రిజటను మరచిపోలేదు. విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరగని శాంత వచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకుని ఉంటారు. అటువంటి వారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. మాటలతో ఓదార్చి ఊరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మాటలతో మరో మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే. మానవుడి నుంచి భగవంతుడు ఆశించేది కూడా అదే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.